వెల్కమ్ నమస్కారం. ముందుగా మీ అందరికీ 65వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జనవరి 26న వేడుకలు జరుపుకుంటాం. ఆగస్టు 15కి జనవరి 26కి ఏంటి తేడా? ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మన మహనీయులు మనకి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. ఆ సందర్భంలో మనం వారి త్యాగాలను స్మరించుకుంటాం. మరి జనవరి 26 ఏంటి? జనవరి 26 గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. మన దేశానికి రాజ్యాంగం ఆమోదించబడి అమలైన రోజు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి దిశా నిర్దేశం చేయడానికి మన దేశ మేధావులు మహానుభావులంతా కూర్చొని మనం ఇప్పుడు వర్తమానంలో ఎక్కడున్నాం, భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, మన ప్రణాళికలు ఏంటి అని కూర్చొని 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు కష్టపడి మన దేశానికి ఈ రాజ్యాంగాన్ని రచించి పెట్టారు. రాజ్యాంగాన్ని తయారు చేసే ప్రక్రియలో మహానుభావులంతా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాల్ని చదివి వాటి రాజ్యాంగాల్లో ఉన్న మంచి విషయాల్ని, మనకు అవసరం అనుకున్న విషయాల్ని, మంచి విషయాల్ని మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఉదాహరణకి స్వేచ్ఛ, సమానత్వం ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. పంచవర్ష ప్రణాళికలు ఎలా ఉండాలి, వాటిని ఎలా అమలు పరచాలి అనే దాని గురించి రష్యాలో నుంచి తీసుకున్నారు. అలాగే కోర్టు వాటి విధానాలని జపాన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. సో మంచి ఎక్కడుంది, మంచి పద్ధతులు ఎలా ఉన్నాయి అని చూసి వాటన్నిటిని క్రోడీకరించి మనకి రాజ్యాంగాన్ని తయారు చేసి పెట్టారు. సో ఈ 65 సంవత్సరాల్లో ఆ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనం వివిధ ప్రణాళికలతో, వివిధ సంస్థలతో, రాజ్యాంగబద్ధ సంస్థలతో ఎంతో అభివృద్ధిని వివిధ రంగాల్లో సాధించాం. ఎన్నో సమస్యల్ని అధిగమించాం. రకరకాల సమస్యలకి వాటిని విశ్లేషిస్తూ తగిన విధంగా పరిష్కారాన్ని కనుగొంటూ వచ్చాం. మరి ఈ రాజ్యాంగం నుంచి మన వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన జీవితానికి మనం రాజ్యాంగాన్ని రాసుకోవచ్చా? మనం ప్రణాళికలు పెట్టుకోవచ్చా? ఎలా ఉండాలి? అవి ఏం చేయొచ్చు? మనకు కూడా ఒక లక్ష్యాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి విద్యార్థి దశలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి లక్ష్యాలు ఉంటాయి. విద్యార్థులైతే నేను ఇంకా బాగా చదువుకోవాలి, నా సబ్జెక్టులో ఇంకా మంచి మార్కులు రావాలి, నాకు మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, నేను జీవితంలో ఎంతో ఎదగాలి. మరి వాటన్నిటికీ కూడా మీకంటూ ఒక వ్యక్తిగత రాజ్యాంగం ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఆ రాజ్యాంగంలో, ఆ ప్రణాళికలో నేను ఇప్పుడు ఎక్కడున్నా, వర్తమానంలో నేను ఎక్కడున్నాను, భవిష్యత్తులో నేనేం కావాలి. సో మీకు మీరుగా ఒక వ్యక్తిగత ప్రణాళికని ఏర్పరచుకోండి. మీకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని ఉంటుంది, డాక్టర్ కావాలని ఉంటుంది, ఇంకేదైనా వృత్తి కావచ్చు. మీకు ఏం కావాలి, వాటిని సాధించడానికి ఏం చేయాలి, మీకు వాటన్నిటి సాధించడానికి మొదటి పెట్టు మీ సబ్జెక్టుల్లో, మీ పాఠ్యాంశాల్లో ఎంతో వృద్ధి సాధించి మీకన్నా అందరికన్నా ఎక్కువ మార్కులు, మీరు ఇప్పుడు 90%లో ఉంటే 100% ట్రై చేయండి, 60లో ఉంటే 100% ట్రై చేయండి, ఎక్కువ మార్కులు సాధించడానికి ట్రై చేయండి. ఈ సాధనలో మీకు వచ్చే సమస్యల్ని, మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని మీ టీచర్స్తో, మీ పెద్దల వాళ్ళతో చర్చించి దానికి సంబంధించిన సమస్యలకి పరిష్కారం తీసుకోండి. మంచి మన రాజ్యాంగం నుంచి అన్ని దేశాల నుంచి తీసుకున్నాం. అలాగే మంచి ఎక్కడున్నా మీ పక్కన కూర్చున్న మీ సహ విద్యార్థి దగ్గర నుంచి కానివ్వండి, మీ టీచర్స్ దగ్గర నుంచి కానివ్వండి, మీ తల్లిదండ్రుల నుంచి కానివ్వండి, సమాజం నుంచి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న మీ వ్యక్తుల దగ్గర నుంచి కానివ్వండి, మంచి ఎక్కడున్నా గ్రహించండి, మంచి ఎక్కడున్నా తీసుకోండి. మంచి అలవాట్లు, మంచి లక్షణాలు వీటన్నిటిని తీసుకొని మీ సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి, మీ సొంత ప్రణాళికను తయారు చేసుకోండి. మీకు మీరే రాజ్యాంగ కర్తలు, మీ వ్యక్తిగత రాజ్యాంగానికి మీరే కర్తలు. వాటిని ప్రతి సంవత్సరం జనవరి 26 దేశానికే కాదు వ్యక్తులకు కూడా మనం రామ్ చేద్దామని అనుకోండి. జనవరి 26 రోజు ఇంటికి వెళ్ళండి, నేనేమనుకున్నాను, ఈరోజు నేనేమనుకుంటున్నాను, ఏం కావాలనుకుంటున్నాను, ఏం సాధించాలనుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, మీకు మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. దీన్ని సాధించడానికి ఏం చేయాలి, ఎవరి సహకారం తీసుకోవాలి, పెద్దల సహకారం తీసుకోవాలి, ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలి, ఎవరి సహకారం తీసుకోవాలి రాసుకోండి.
దాన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షించుకుంటూ వెళ్ళండి. మళ్ళీ వచ్చే సంవత్సరం 2015 జనవరి 26 మళ్ళీ ఒక్కసారి మీరు సమీక్షించుకోండి. నేనేం రాసుకున్నాను, నేనేం లక్ష్య పెట్టుకున్నాను, ఆ లక్ష్యాన్ని నేను చేరుకున్నానా లేదా, ఎంతవరకు వచ్చాను, ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి, ఇలా మీ వ్యక్తిగత జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. రాజ్యాంగం దేశానికి ఎంత ఇంపార్టెంటో వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు ఈ సూత్రాన్ని అమలుపరుస్తారని, మీ వ్యక్తిగత రాజ్యాంగాన్ని పాటిస్తూ అభివృద్ధి చెందుతారని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో సెలవు. జై హింద్.